మీ ఇంటిని సోలార్ పవర్తో వెలిగించాలనేది చాలామంది కల. ఆ కలను నిజం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం 78,000 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తోంది. అంతా బానే ఉంది, కానీ సోలార్ పెట్టించుకోవడం అనేది మీ జీవితంలో తీసుకునే ఒక చాలా పెద్ద నిర్ణయం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ మీరు తప్పుడు సిస్టమ్ ఎంచుకుంటే ఏమవుతుంది? ఇది 25 పెట్టుబడి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఈ 25 పెట్టుబడి మొత్తం వృధా అయిపోతుంది. కానీ భయపడకండి, మీ ఇంటికి ఏ సిస్టమ్ కరెక్టో తేల్చుకోవడానికి కావలసిన పూర్తి స్పష్టతను మేమిస్తాం. నేను మీ సోలార్ గైడ్ జేవిక్ రెన్యూవబుల్స్ నుండి. నమస్కారమండి. నేను కూడా మీతో పాటే ఉన్నాను, మనందరి మధ్యలో మెదిలే ప్రశ్నల్ని అడగడానికి. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మీ మొదటి పెద్ద నిర్ణయమేంటి? తర్వాత ఆన్ గ్రిడ్ వర్సెస్ హైబ్రిడ్, ఏది బెస్ట్? ఆ తర్వాత ఒక ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వర్టర్ సీక్రెట్, సరైన బ్యాటరీని ఎలా ఎంచుకోవాలి, గవర్నమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా మా నెక్స్ట్ వీడియోలో ప్యానెల్స్ మరియు సేఫ్టీ గురించి కూడా చర్చిద్దాం. సో, మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం సిస్టమ్ సైజ్. అంటే మీకు 3 కిలోవాట్ సిస్టమ్ కావాలా లేక 5 కిలోవాట్ సిస్టమ్ కావాలా? దీనికి జవాబు చాలా సింపుల్, మీ కరెంట్ బిల్లులోనే ఉంది. రూల్ చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. మీ నెల కరెంట్ బిల్లు 800 నుండి 2,500 రూపాయల మధ్యలో వస్తుందా? అయితే మీకు 3 కిలోవాట్ సిస్టమ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీ బిల్లు 2,500 నుండి 6,000 రూపాయల వరకు వస్తే మీరు 5 కిలోవాట్ సిస్టమ్ వైపు చూడాలి. 3 కిలోవాట్ సిస్టమ్ నెలకు దాదాపు 360 యూనిట్లు జనరేట్ చేస్తే 5 కిలోవాట్ సిస్టమ్ దాదాపు 600 యూనిట్లు జనరేట్ చేస్తుంది. ఇక ప్రభుత్వమిచ్చే గరిష్ట సబ్సిడీ విషయానికి వస్తే అది 78,000 రూపాయలు. ఇక్కడ మీరొక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. 3 కిలోవాట్ సిస్టమ్కు గరిష్ట సబ్సిడీ 78,000 రూపాయలు. మీరు 5 కిలోవాట్ సిస్టమ్ తీసుకున్నా సరే మీకొచ్చే సబ్సిడీ అంతే. అవును, 3 కిలోవాట్ దాటిన తర్వాత సబ్సిడీ మొత్తం పెరగదు. ఒక్క నిమిషం, సబ్సిడీ రెండిటికి ఒకటే అయినప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి 5 కిలోవాట్ సిస్టమ్ ఎందుకు తీసుకోవాలి? మంచి ప్రశ్న. మీ ఇంట్లో కరెంటు వాడకం ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఏసీలు, వాటర్ మోటార్లు ఇలాంటివి ఎక్కువ వాడితే 5 కిలోవాట్ సిస్టమ్ ఇచ్చే ఎక్కువ పవర్ మీకు ఎక్కువ డబ్బు ఆదా చేస్తుంది. మీ బిల్లు ఎంత ఎక్కువ ఉంటే మీకు అంతే ఎక్కువ సోలార్ పవర్ అవసరమన్నమాట. ఓకే, సిస్టమ్ సైజ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ఆన్ గ్రిడ్ సిస్టమ్ తీసుకోవాలా లేక హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోవాలా? చూడండి, ఆన్ గ్రిడ్ సిస్టంలో సోలార్ ప్యానెల్స్, గ్రిడ్ ఉంటాయి, బ్యాటరీ ఉండదు. కాబట్టి దీనికయ్యే ఖర్చు మొదట్లో తక్కువ. కానీ పవర్ కట్ అయినప్పుడు ఈ సిస్టమ్ కూడా ఆగిపోతుంది. ఇది లోపం కాదు, ఇది ఒక సేఫ్టీ ఫీచర్. అదే హైబ్రిడ్ సిస్టంలో అయితే సోలార్, బ్యాటరీ, గ్రిడ్ 3 ఉంటాయి. పవర్ పోయినప్పుడు బ్యాటరీ నుంచి బ్యాకప్ వస్తుంది. ఈ 2 సిస్టమ్స్ కూడా గ్రిడ్కు కనెక్ట్ చేస్తే పీఎం సూర్యఘర్ సబ్సిడీకి అర్హులే. అయితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయముంది, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. బ్యాటరీకి పీఎం సూర్యఘర్ పథకంలో సపరేట్గా ఎలాంటి సబ్సిడీ రాదు. బ్యాటరీకి అయ్యే ఖర్చు అంటే సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు, అది కస్టమర్ విడిగా భరించాల్సిందే. బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడే బ్యాటరీ కొనడం కష్టంగా ఉందా? ఏం పర్లేదు, దీనికోసం ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇది చాలామందికి తెలియని ఒక ఇన్సైడర్ టిప్, మీ సిస్టమ్ను ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తుంది. ఆ టెక్నిక్ ఏంటంటే హైబ్రిడ్ ఇన్వర్టర్ ఇప్పుడు, బ్యాటరీ తర్వాత. అంటే మీరు ఇప్పుడే బ్యాటరీ లేకుండా ఒక హైబ్రిడ్ ఇన్వర్టర్ను పెట్టించుకోవచ్చు. అది సేమ్ ఆన్ గ్రిడ్ సిస్టంలానే పనిచేస్తుంది. భవిష్యత్లో మీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఒక బ్యాటరీని యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు ఫస్ట్లోనే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ పెట్టించుకుంటే భవిష్యత్తులో బ్యాటరీ కావాలంటే కుదరదు. మీరు ఆ పాత ఇన్వర్టర్ను పూర్తిగా తీసేసి కొత్త హైబ్రిడ్ ఇన్వర్టర్ను కొనాల్సొస్తుంది. అంటే డబుల్ ఖర్చు. గుర్తుంచుకోండి, ఇది 25 పెట్టుబడి. అందుకని మీ సిస్టమ్ను ఇప్పుడే ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోండి. అద్భుతం, అవునా? ఈ విషయం చాలామందికి తెలీదు. ఎంత ముఖ్యమైన పాయింట్ ఇది. అంటే తక్కువ ఖర్చుతోనే మన ఫ్యూచర్ నీడ్స్కి రెడీగా ఉండొచ్చన్నమాట. సరే, భవిష్యత్తులో బ్యాటరీ పెట్టించుకోవాలని డిసైడ్ అయితే ఏ బ్యాటరీ బెస్ట్? సోలార్ సిస్టమ్స్కి ఒక్కటే సరైన ఆప్షన్, అది లిథియం అయాన్ బ్యాటరీ. లెడ్ యాసిడ్ బ్యాటరీలు సోలార్కి అస్సలు రికమెండెడ్ కాదు. వాటి లైఫ్ కేవలం 3 నుండి 5 ఏళ్లు. వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వేడికి అవి సరిగ్గా పనిచెయ్యవు.
అంటే 25 ఏళ్లలో 3-4 సార్లు మార్చాలి. కానీ లిథియం అయాన్ బ్యాటరీ లైఫ్ 10 నుండి 15 సంవత్సరాలు. జీరో మెయింటెనెన్స్, మన వాతావరణంలో అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే జైవిక్ ఎప్పుడూ లిథియం అయాన్ బ్యాటరీలనే సజెస్ట్ చేస్తుంది. మన లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి ఇదే కరెక్ట్. ఇప్పుడు అందరికీ ఉండే ఒక మెయిన్ డౌట్, ఈ ప్రభుత్వ ప్రక్రియ, సబ్సిడీ రావడానికి నిజంగా ఎంత టైం పడుతుంది? ఈ విషయంలో మనం చాలా నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈ ప్రాసెస్లో 2 దశలు ఉంటాయి. మొదటిది జైవిక్ ఇన్స్టలేషన్. డిస్కామ్ పర్మిషన్ వచ్చిన 15 రోజుల్లో మేము ప్యానల్స్, ఇన్వర్టర్, వైరింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. రెండవది గవర్నమెంట్ ప్రాసెస్. ఇన్స్టలేషన్ అయ్యాక డిస్కామ్ ఇన్స్పెక్షన్, నెట్ మీటర్ పెట్టడం, ఆ తర్వాత సబ్సిడీ అకౌంట్లో పడటం. వీటన్నింటికీ కలిపి మొదటి రోజు నుంచి సుమారుగా 60 నుండి 90 రోజులు పడుతుంది. అవును, ఎవరైనా 15 రోజుల్లో సబ్సిడీ వస్తుంది అని చెప్తే అది కరెక్టు కాదు. ప్రభుత్వ ప్రక్రియ ప్రభుత్వ వేగంతోనే జరుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకో అత్యంత కీలకమైన వాస్తవం, ఈ 78,000 రూపాయల సబ్సిడీ కేవలం ఎంఎన్ఆర్ఈ గుర్తింపు పొందిన వెండర్ ద్వారా సోలార్ పెట్టించుకుంటేనే వస్తుంది. లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మీకు సబ్సిడీ రాదు. జైవిక్ రెన్యూవబుల్స్ ఎంఎన్ఆర్ఈ ఢిల్లీ అఫీషియల్ ఛానల్ పార్ట్నర్. కాబట్టి మాతో సబ్సిడీ గ్యారంటీ. మేము ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్పీడీసీఎల్ మరియు ఏపీఈపీడీసీఎల్ 2 డిస్కాంల పరిధిలోనూ సేవలందిస్తున్నాము. ఈ 78,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రెసిడెన్షియల్ సోలార్ కోసం అదనపు సబ్సిడీ ఏదీ ప్రకటించలేదు. సరే, ఇప్పటివరకు ఇన్వర్టర్, బ్యాటరీ, ప్రభుత్వ ప్రాసెస్ ఇలాంటివన్నీ తెలిసాయి. కానీ అసలు విషయం, మన ఇంటిపైన పెట్టే పరికరాల నాణ్యత కూడా అంతే ముఖ్యం కదా? అవును, చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యానెల్స్ 25 ఏళ్లు పనిచేస్తాయా? లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే టాప్కాన్, బైఫేషియల్, వీటిల్లో ఏది మీ ఇంటికి కరెక్ట్? 3 అడుగుల స్ట్రక్చర్ సరిపోతుందా, లేక 6 అడుగుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం బెటరా? అన్నిటికన్నా ముఖ్యంగా ఫైర్ రిస్క్ నుండి మీ సిస్టమ్ను, మీ ఇంటిని ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మా నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి. ఈ సిరీస్లోని 2వ భాగంలో మనం ప్యానెల్స్, స్ట్రక్చర్ ఇంకా సేఫ్టీ గురించి వివరంగా చర్చిస్తాము. ఆ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సోలార్ ప్యానెల్స్ కోసం 1,50,000 దాకా ఖర్చు పెట్టారనుకుందాం. అంతా బానే ఉంది. కానీ ఆ ప్యానెల్స్ని పట్టుకునుండేది ఒక చౌకబారు స్ట్రక్చర్ అయితే అప్పుడు పరిస్థితేంటి? చూడ్డానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఈ ఒక్క నిర్ణయం మీ ఇంటి భవిష్యత్తుని, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ భద్రతని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు పెట్టిన లక్షల రూపాయల పెట్టుబడి ఒక బలహీనమైన పునాది మీద నిలబడి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ డబ్బు గాలికి కొట్టుకుపోవడమే కాదు, మీ ఇంటి పైకప్పు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అంతెందుకు, ప్యానెల్స్ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. కానీ అన్నిటికన్నా దారుణమైన విషయమేంటో తెలుసా? ఫైర్ యాక్సిడెంట్, అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదం అనగానే చాలా సీరియస్గా వినిపిస్తోంది కదూ? అవును, ఇది నిజంగా చాలా సీరియస్ విషయమే. అందుకే సోలార్లోని ప్రతి భాగం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సరే, ముందుగా ప్యానెల్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సరిపోయే 2 అద్భుతమైన ప్యానెల్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది బైఫేషియల్ ప్యానెల్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ముందువైపు నుంచి డైరెక్ట్ సూర్యరశ్మిని తీసుకుంటాయి, అలాగే వెనకవైపు నుంచి మీ పైకప్పు మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే కాంతిని కూడా తీసుకుంటాయి. మన ఫ్లాట్ రూఫ్లకు ఇది చాలా మంచి ఆప్షన్. దీనివల్ల దాదాపు 5 నుంచి 15% ఎక్కువ కరెంట్ జనరేట్ అవుతుంది. ఇక రెండోది టాప్కాన్ ప్యానెల్స్. ఇది మార్కెట్లో ఉన్న లేటెస్ట్ సెల్ టెక్నాలజీ. దీనివల్ల తక్కువ స్థలంలోనే ఎక్కువ వాట్స్ జనరేట్ అవుతాయి. అంతేకాదు, మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా దీని పర్ఫార్మెన్స్ చాలా బావుంటుంది. అప్పుడు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని మీకు అనిపించొచ్చు. ఇక్కడ మంచి విషయమేంటంటే ఒక క్వాలిటీ స్టాండర్డ్ ఇన్స్టలేషన్లోనే మీకు చాలా మంచి ప్యానెల్స్ వస్తాయి. ఈ బైఫేషియల్ లేదా టాప్కాన్ అనేవి ప్రీమియం అప్గ్రేడ్ ఆప్షన్స్ అన్నమాట. మీ అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. సో టెక్నాలజీ అనేది మీ చాయిస్, కానీ ఒక విషయం మాత్రం మీ చాయిస్ కాదు, అది రూల్ ప్రకారం తప్పనిసరి. అదేంటంటే డీసీఆర్ సర్టిఫికేషన్, అంటే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. సింపుల్గా చెప్పాలంటే పీఎం సూర్య ఘర్ సబ్సిడీ మీకు రావాలంటే
మీరు వాడే ప్యానెల్స్ తప్పనిసరిగా ఇండియాలోనే తయారయ్యి ఉండాలి. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS సర్టిఫైడ్ కూడా అయి ఉండాలి. ఫారిన్ ప్యానెల్స్ వాడితే మీ సబ్సిడీ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే నమ్మకమైన కంపెనీలు ఈ విషయంలో మీకు పూర్తి గ్యారంటీ ఇస్తాయి. వాళ్లు చేసే ప్రతి ఒక్క ఇన్స్టలేషన్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా 100% DCR సర్టిఫైడ్ ప్యానెల్స్నే వాడతారు. అప్పుడే మీ సబ్సిడీ విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రైట్, ప్యానెల్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం సిస్టమ్ను మోసే పునాది గురించి అంటే స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మార్కెట్లో 2 రకాల స్ట్రక్చర్ సైజులు ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ సైజు అంటే 3 నుంచి 5 అడుగుల ఎత్తుంటుంది. మన ఏపీలో చాలా ఇండ్లకు ఇదే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది రూఫ్ స్పేస్ను చక్కగా వాడుకుంటుంది, గాలిని బాగా తట్టుకుంటుంది, ఇంకా 400 వాట్ ప్యానెల్కు కరెక్ట్ సపోర్ట్ ఇస్తుంది. ఇక రెండోది ప్రీమియం ఆప్షన్ 6 నుంచి 8 అడుగుల ఎత్తు. ఇది ఎందుకంటే ఒకవేళ మీ రూఫ్ మీద ఏదైనా షెడ్ నీడ పడుతున్నా లేదా మీకు పార్కింగ్ కోసం నీడ కావాలన్నా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనికి కొంచెం అదనంగా ఖర్చవుతుంది. అయితే ఇక్కడొక ప్రమాదముంది. డబ్బులు ఆదా చేద్దామని చౌకైన చిన్న సైజు స్ట్రక్చర్ వాడితే ప్యానెల్స్ అంచులు గాలిలో వేలాడుతూ ఉంటాయి. దీనివల్ల పెద్ద గాలి వచ్చినప్పుడు అవి వంగిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వంకర తిరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, సరైన స్ట్రక్చర్ మీకు 25 ఏళ్ల మనశ్శాంతినిస్తుంది. అదే చౌక స్ట్రక్చర్ పదే పదే రిపేర్ ఖర్చులు తెచ్చిపెడుతుంది. సరే, ప్యానెల్స్ చూస్తున్నాం, ఇన్వర్టర్ చూస్తున్నాం, స్ట్రక్చర్ చూస్తున్నాం, మరింకేముంది ముఖ్యమైనది అని మీకు అనిపించొచ్చు కదా. అసలైన ప్రమాదాలు మన కంటికి కనిపించని చిన్న చిన్న భాగాల్లోగే ఉంటాయి. వాటి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీటిలో మొదటిది DC కేబుల్స్. మన ఏపీలో ఎండలెలా ఉంటాయో తెలుసు కదా. నాసిరకం కేబుల్స్ వాడితే ఆ వేడికి కరిగిపోయి మంటలొచ్చే ప్రమాదం ఉంది. తరువాత MC4 కనెక్టర్లు. ఇవి వాటర్ ప్రూఫ్ కాకపోతే వాననీళ్లు లోపలికి వెళ్లి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇంకా సరైన ఎర్తింగ్. ఇది లేకపోతే పిడుగుల నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. అలాగే ELCB అంటే అర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఇది సరిగ్గా లేకపోవడమంటే ఇంటి సేఫ్టీని గాలికొదిలేయడమే. తక్కువ ధరకి ఇన్స్టాల్ చేసే చాలామంది వెండర్స్ ఈ కనిపించని భాగాల మీదే డబ్బు ఆదా చేస్తారు. మీకు తెలియదు, సమస్యలు ఒక 3-4 ఏళ్ల తర్వాత బయటపడతాయి. అప్పటికి చూస్తే ఆ వెండర్ అడ్రస్ కూడా ఉండడు. ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత కీలకమైన చాలా సీరియస్ అయిన ఒక అంశం గురించి మాట్లాడబోతున్నాం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. మనం తెలుసుకోవాల్సిన ఒక నిజముంది. మన దేశంలో సోలార్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. 1. తప్పు సైజ్ వైరింగ్ వాడటం. 2. ఇన్వర్టర్పై మోయలేని లోడ్ వేయడం. 3. BIS సర్టిఫికేషన్ లేని ప్యానెల్స్ వాడటం. 4. నాసిరకం DC కేబుల్స్. చివరగా 5. సరైన ఎర్తింగ్ లేకపోవటం. ఒక్క విషయం చెప్పండి, మనం 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటుంటే ఎవరో వచ్చి నేను అందరికన్నా చీప్గా కట్టిస్తా అంటే పని అప్పగిస్తామా? అప్పగించం కదా. పునాది ఎలా ఉంది, వాడే సిమెంటేంటి, ప్లంబింగ్ ఎలా ఉంది అన్నీ చూస్తాం. మరి సోలార్ కూడా 25 ఏళ్ల పెట్టుబడి మీ ఇల్లు లాంటిదే. కేవలం ఒక 20,000 రూపాయలు ఆదా చేయడం కోసం మీ 20 లక్షల రూపాయల ఇంటిని, మీ కుటుంబ భద్రతని రిస్క్లో పెడతారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఒక ప్రొఫెషనల్ ఇన్స్టలేషన్లో సరైన రేటింగ్ ఉన్న కేబుల్స్, MCBలు, ELCBలు, BIS సర్టిఫైడ్ ప్యానెల్స్ ఇంకా పక్కా ఎర్తింగ్ వాడతారు. అందువల్లే అటువంటి ఇన్స్టలేషన్లలో ఇప్పటి వరకు ఒక్క ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు, ఒక్క సేఫ్టీ కంప్లైంట్ రాలేదు. ఇది నిజం. ఈ భద్రత అనే వాగ్దానం వెనుక ఒక వ్యక్తి యొక్క 15 ఏళ్ల ప్రయాణం, ఆయన నిబద్ధత ఉంది. జైవిక్ వ్యవస్థాపకులు శేఖర్ జనపరెడ్డిగారు 2010లో తన సోలార్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పుడు మన దేశంలో ఇళ్లమీద సోలార్ పెట్టుకోవడమనేది దాదాపు ఎవరికీ తెలియదు. అప్పటినుంచి 15 సంవత్సరాలుగా ఈ రంగంలోనే ఉంటూ సేవలందిస్తున్నారు. ఇప్పుడు PM సూర్యఘర్ పథకం కింద ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కుటుంబాలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతోనే జైవిక్ రెన్యూబుల్స్ను స్థాపించారు. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక ఆశయం. సరే, చివరగా మీ ఇంటికి ఏ సోలార్ కంపెనీ ప్రతినిధి వచ్చినా వాళ్లని ఎలా అంచనా వెయ్యాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. మీ ఇంటికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ను ఈ ప్రశ్నలు సూటిగా అడగండి. మీ కరెంటు బిల్లుకు తగ్గట్టు సరైన సైజ్ సిస్టమ్ సూచించారా? మీ ఏరియాలో పవర్ కట్స్ బట్టి ఆన్ గ్రిడ్ మంచిదా, హైబ్రిడ్ మంచిదా అని వివరించారా?
వాడేది డీసీఆర్ ప్యానల్స్ అని డాక్యుమెంట్స్తో గ్యారంటీ ఇవ్వగలరా? నెట్ మీటరింగ్ ప్రాసెస్ గురించి, దానికి పట్టే టైం గురించి నిజాయితీగా చెప్పారా? గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలిచ్చేలా ట్రైనింగ్ పొంది ఉంటారు. సరే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీ, సేఫ్టీ, క్వాలిటీ ఇలాంటి విషయాలన్నీ చూశాం కదా. చాలా క్లారిటీ వచ్చింది. కానీ అందరి మనసులో మెదిలే అసలైన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి, అవునా? అసలు సబ్సిడీ ఎంతొస్తుంది? మన జేబులోంచి ఫైనల్గా పెట్టే ఖర్చెంత? మరి మనం పెట్టిన డబ్బులు ఎన్ని ఏళ్లలో వెనక్కి వస్తాయి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన నెక్స్ట్ విశ్లేషణలో. అస్సలు మిస్ అవ్వకండి. నమస్కారం. సోలార్ గురించి ఇప్పుడు మీకు సరైన సమాచారం ఉంది. అందుకే మీరొక సరైన నిర్ణయం తీసుకోగలరు. కాని సరైన సమాచారం లేకపోతే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. మీ పక్కింటి వాళ్ళు ఎవరో ఒక చీప్ వెండర్ దగ్గర సోలార్ వేయించుకున్నారు. పాపం 20,000 రూపాయలు ఆదా చేశానని చాలా సంతోషపడ్డారు. కాని 18 నెలల తర్వాత ఇన్వర్టర్ ఫెయిల్ అయింది. అప్పుడు తెలిసింది అవి నాన్ డీసీఆర్ ప్యానెల్స్ అని. దాంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన 78,000 రూపాయల సబ్సిడీ రిజెక్ట్ అయింది. అంటే ఆదా చేసిన 20,000 పోగా వాళ్లు నికరంగా 58,000 రూపాయలు నష్టపోయారు. పైగా ఆ రిపేర్ ఖర్చులు అదనం. మీరు ఈ విశ్లేషణలు చూశారు కాబట్టి మీకు సరైన అవగాహన ఉంది. ఇప్పుడు మీరు సరైన ఎంపిక చేసుకోగలరు. సరే, ఇప్పుడు మీ మనసులో ఉన్న ఆ చివరి అతి ముఖ్యమైన సందేహాన్ని తీర్చుకుందాం. అసలు ఖర్చు ఎంత అవుతుంది? మనం ఈఎంఐ భరించగలమా? మనం దాపరికం లేకుండా వాస్తవ సంఖ్యల గురించి మాట్లాడుకుందాం. ఒక స్టాండర్డ్ క్వాలిటీ అంటే ఒక మంచి నాణ్యత ఉన్న 3 కిలోవాట్ సిస్టమ్ యొక్క స్థూల ధర సుమారుగా 2,05,000 రూపాయలు. దీనిమీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్థిరమైన సబ్సిడీ 78,000 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా 2 రాష్ట్రాల్లోనూ ఒకేలా ఉంటుంది. అంటే సబ్సిడీ పోగా ఇంటి యజమానిగా మీ చేతినుంచి పెట్టే అసలు నికర ఖర్చు సుమారుగా 1,27,000 రూపాయలు మాత్రమే. మీకు మార్కెట్లో స్థూలంగా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఎకానమీ సిస్టమ్ నికర ధర 1,12,000 రూపాయలు. మనం మాట్లాడుకుంటున్న స్టాండర్డ్ సిస్టమ్ సుమారుగా 1,27,000 రూపాయలు. ఇక ప్రీమియం సిస్టమ్ అయితే 1,42,000 రూపాయలు. మనమిప్పుడు ఈ స్టాండర్డ్ సిస్టమ్ లెక్కనే ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు అందరికన్నా ముఖ్యమైన ఆర్థిక విషయం చూద్దాం. ఈ స్టాండర్డ్ సిస్టమ్ కోసం అంటే 1,27,000 రూపాయల కోసం 5 ఏళ్ల లోన్ తీసుకుంటే మీ నెలవారీ ఈఎంఐ సుమారుగా 2,455 రూపాయలు. అదే సమయంలో కరెంటు బిల్లు మీద మీకు కలిగే నెలవారీ ఆదా సుమారుగా 3,000 రూపాయలు. అంటే మొదటి నెల నుంచే మీ ఆదా మీ ఈఎంఐని కట్టేస్తుంది. మీ జేబు మీద అదనపు భారమనేది 0. 5 ఏళ్లలో మీ లోన్ పూర్తవుతుంది. మీ పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసినట్లే. ఆ తర్వాత రాబోయే 20 ఏళ్లపాటు మీ సిస్టమ్ సుమారుగా 7,20,000 రూపాయల విలువైన ఉచిత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. గుర్తుంచుకోండి, ఆ 78,000 రూపాయల సబ్సిడీ అనేది ఒక బోనస్ మాత్రమే. అసలైన విలువ ఈ 7,20,000 రూపాయల ఆదాలోనే ఉంది. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా మరింత లోతుగా ఆలోచిద్దాం. సోలార్ అనేది ఒక ఫ్రిడ్జ్ లాంటిది కాదు. అదొక వస్తువు కాదు. అది మీ ఇంటితో ముడిపడి ఉన్న ఒక 25 ఏళ్ల నిబద్ధత. ఒక పోలిక చెబుతాను. మీరొక 20 లక్షల ఇల్లు కడుతున్నప్పుడు చీపెస్ట్ కాంట్రాక్టర్కి పనిస్తారా? ఫౌండేషన్ కాంక్రీట్ నాణ్యత ఎలా ఉందో చూస్తారు కదా. బిల్డర్ పేరు, ప్రతిష్ట గురించి ఆరా తీస్తారు కదా. సోలార్ కూడా అంతే. ఇది మీ ఇంటి పైకప్పు మీద 25 ఏళ్లు ఉండాలి. వర్షంలో, ఎండలో, గాలిలో. ఇంటి విషయంలో నాణ్యతతో రాజీ పడనప్పుడు సోలార్ విషయంలో ఎందుకు రాజీ పడాలి? చాలామంది అడగని కాని తప్పకుండా అడుక్కోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఈ సబ్సిడీని ఆపేస్తే మీకు సోలార్ వేసిన ఆ లోకల్ వెండర్, ఆయన కంపెనీ ఉంటుందా? నిజాయితీగా చెప్పాలంటే చాలా చిన్న వెండర్లు పూర్తిగా సబ్సిడీ మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. రేపు సబ్సిడీ ఆగిపోతే 3 ఏళ్లలో వాళ్లు దుకాణం మూసేసే ప్రమాదముంది. అప్పుడు మీ వారంటీ పరిస్థితేంటి? జైవిక్ భిన్నమైనది. జైవిక్ వ్యాపారం సోలార్, సబ్సిడీ కాదు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నో సబ్సిడీ స్కీములు వచ్చాయి, పోయాయి. కాని జైవిక్ ఉంది. ఎందుకంటే మాకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఇలా వేర్వేరు వ్యాపారాలున్నాయి. సబ్సిడీ ఉన్నా లేకపోయినా జైవిక్ ఉంటుంది. మీ వారంటీకి భరోసా ఉంటుంది.
ఒక కంపెనీ నిబద్ధతకు అసలైన గ్యారెంటీ దాని వ్యవస్థాపకుడు. జైవిక్ విషయంలో ఆ వ్యక్తి శేఖర్ జనపరెడ్డి గారు. ఆయన ప్రయాణమే మీ నమ్మకానికి ఆధారం. శేఖర్ గారి ప్రయాణాన్ని ఒక్కసారి గమనించండి. 2010లో భారతదేశంలో ఇళ్లమీద సోలార్ అనే మాటే లేనప్పుడు ఆయన ఈ రంగంలోకి వచ్చారు. రెడ్సన్, జెన్బీ ఇలా వేర్వేరు కంపెనీల ద్వారా మార్కెట్ పరిస్థితిలో ఎలా ఉన్నా ఆయన ఏకైక లక్ష్యం ఒకటే: సోలార్ను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడం. ఇది ఈరోజు పుట్టిన వ్యామోహం కాదు, 15 ఏళ్ల అంకితభావం. గత 15 ఏళ్లుగా తాము చేసిన ఒక్క ఇన్స్టాలేషన్కి కూడా ద్రోహం జరగలేదు అనేది ఆయన నిబద్ధత. ఇదొక సేల్స్మన్ చెప్పే అమ్మకపు మాట కాదు, ఒక వ్యవస్థాపకుడి వాగ్దానం. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఆయన ఇచ్చే హామీ. ఇప్పుడు మీరు తీసుకోబోయే ఈ నిర్ణయం మీ కుటుంబ భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఒక్కసారి చూద్దాం. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊహించుకోండి. మీ ఇంటి పైకప్పు సూర్యరశ్మితో మెరుస్తూ మీ కుటుంబానికి స్వచ్ఛమైన శక్తిని నిశ్శబ్దంగా అందిస్తోంది. మీ నెలవారీ కరెంటు బిల్లు 0. ప్రభుత్వమిచ్చిన ఆ 78,000 రూపాయల సబ్సిడీ మీ బ్యాంక్ ఖాతాలో జమాయింది. అన్నింటికన్నా ముఖ్యంగా రాబోయే 20 ఏళ్లపాటు మీ పిల్లలు ఉచిత విద్యుత్తో జీవిస్తారు. ఈ కలను నిజం చేయడానికి ప్రభుత్వం మద్దతిస్తోంది, జైవిక్ దాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. సరైన ఎంపిక చేసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే: జైవిక్ను సంప్రదించండి. ఉచితంగా మీ ఇంటి సైట్ అసెస్మెంట్ పొందండి. ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండదు, ఎటువంటి బాధ్యత లేదు. మీ ఇంటికి సరిగ్గా ఎంత ఖర్చవుతుంది, మీ నికర పెట్టుబడి ఎంత, ఈఎంఐ ఎంత అన్నీ స్పష్టంగా వివరిస్తాం. మరింత సమాచారం కోసం www.jaivikrenewables.comను సందర్శించండి. లేదా మీ నగరం పేరు, మీ నెలవారీ కరెంటు బిల్లును కామెంట్స్లో తెలియజేయండి. సరైన ఎంపిక చేసుకోండి, జైవిక్ను ఎంచుకోండి. జై హింద్.